లో కూడా ఎక్కడికి పోయినా సరే గక్కడ తట్టెడు మట్టి పోయలేదు. హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఒక తాపి పట్టుకొని ఇంతంత సీసీ రోడ్ వేసింది లేదు, ఇంతంత బీటీ రోడ్ వేసింది లేదు. కానీ ప్రజలు లేని, ప్రజల అవసరం లేని ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు పెట్టి నేను 400 ఫీట్ల రోడ్డు వేస్తా, 800 ఫీట్ల రోడ్డు వేస్తా అని చెప్పి నిన్న భవనం శంకుస్థాపన. అసలు అక్కడ రాష్ట్రం ఎక్కడ కూడా గింతంత కాలుష్యం లేకుండా ఒక మంచి పద్ధతుల్లో ఇప్పటి వరకు చైనాలో అమలు చేస్తూ ఉన్న పద్ధతుల్లో ఒక మంచి ఫార్మాసిటీని తీసుకురావాలి అక్కడని చెప్పి ఫార్మాసిటీ కొరకు ప్లాన్ చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫార్మాసిటీని కూడా లేకుండా చేసి మరి ఎవరు అవసరాల కొరకు వేస్తున్నావు ఇవాళ నువ్వు? రోడ్డు అనేది దేని కొరకు? ఇది కేవలం తను కొనుక్కున్న భూములకి, తన బంధువులు మిత్రులు కొనుక్కున్న భూములకి ధరలు పెంచుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేస్తున్న దుర్మార్గం ఇది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా, హైదరాబాద్ నగర ప్రజలతో సహా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఉన్న కుట్రల్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు, సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, పోలిక లేదు, పొంతన లేదు. శాసనసభలో అదే పద్ధతుల్లో, బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో. కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం మేము రింగ్ రోడ్ పూర్తి చేసినా, గడ్కరీ నాకు దోస్తు, చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి కోతలు కోసిండు. పాపం ఆ బాధితులు పోతే అది ఇప్పట్లో అయ్యేది ఉందా పోయేది ఉందా, పోరి మీరు చూస్తారా నేను చూస్తాను, మన మనవాళ్ళు కూడా చూడరు పోరి మాట్లాడండి. కోతలు ఏమి ఇట్లా, మీడియా ముందట మైక్ పక్కన పోతే గట్లా. ఇంకేంటిది నిన్న ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు, సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోవడానికి బయటికి. ఒకవేళ తెలియకుండానే చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ఎవడన్నా నాకు తెలిసే చేసిండా, అడిగి చేసినా చెప్పుకోవాలి. దానికంటే ముందు రోజే ప్రకటించారు తెలంగాణలో ధరలు ప్రకటించమని, తెల్లారే పెరిగినాయి. మళ్ళీ ఇవ్వాలి నిన్న ఈయన స్టేట్మెంటు, నాకు తెలియకుండా పెంచారు మళ్ళీ పెరగనియను. అసలు మాటకు చేతకు పొంతన లేకుంటుండ్రు. జూపల్లి కృష్ణారావు ఆయన మంత్రి, బ్రాండ్లు ఎందుకు మార్చిర్రు, నాకు తెలియకుండా మార్చిర్రు. లిక్కర్ బ్రాండ్లు నాకు